ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు సూచించారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఊహకందని హామీలను ప్రకటించి నేటికి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఆటో కార్మికులకు, రైతులకు, కూలీలకు వరి పంట బోనస్, రైతు భరోసా, మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మి, తులం బంగారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ వర్గానికి కూడా హామీల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుతో ఉద్యమాలు చేస్తామని అన్నారు. అయితే అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి నేటికి 22 నెలలు, దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నది. అభయహస్తం పేరు మీద ఇచ్చిన గ్యారంటీల కార్డు ప్రతి ఇంటిలో ఉండనివ్వండి. ఆ అభయహస్తం కార్డు ప్రజలకు హామీ, 100 రోజులలో మీ హామీలకు మేము గ్యారంటీ అని ఈరోజు చట్టసభలల్లా ప్రాతినిధ్యం వహించేటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఆ రోజు ప్రజలను మభ్యపెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అటకెక్కించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ బాకీ పడ్డందున ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మనకు బాకీ కార్డులను మన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు చేరే విధంగా మన పార్టీ ఆధ్వర్యంలో, మన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు మా కొత్తగూడ మండల కేంద్రంలో గ్రామానికి పోయే విధంగా మేము ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులకు, కంటెస్టెడ్ క్యాండిడేట్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఆ బాధ్యతలను ఇచ్చి మరి కొత్తగూడ మండలంలో 24 గ్రామ పంచాయతీలలో హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలను ఏ రకంగా దొంగ జపాలు చేసి మరి దొంగ మాటలు మాట్లాడి ఈరోజు అధికారంలో చెలాయించుకుంటా మరి స్థానిక నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సీతక్క కానీ చేసినటువంటి మోసాలను, 2 వృద్ధులుంటే సరి 4,000 రూపాయలు 8,000 అన్నారు, మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, వంట గ్యాసు అన్నారు, ఇచ్చిన హామీలలో స్క్రూటీలు అన్నారు, ఆటో కార్మికులకు ఖచ్చితంగా 12,000 రూపాయల హామీ అన్నారు, నిరుద్యోగులకు 2 లక్షల రూపాయల అని రకరకాల బోగస్ మాటలు చెప్పి మరి ఈరోజు బాకీ పడ్డ విషయాన్ని, మరి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు రైతు బంధు ఎగ్గొట్టిన విషయాన్ని, బోనస్ పేరు చెప్పి మరి ఖరీఫ్ కాలంలో ఎగ్గొట్టిన విషయాన్ని కానీ, ఏదైతే ఇంకా కొత్త కరువులను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కరోనా రాలేదు, ఎలాంటి వైరస్ రాలేదు, కానీ రైతులకు మరి యూరియా ఇయ్యలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగట్టాలి, మరి ఇళ్లల్లో ఉన్నటువంటి భార్య పిల్లలతోటి, చంటి పిల్లలతోటి, బాలంతలు, వృద్ధులు, కూర వృద్ధులు ఇవాళ మరి కేసీఆర్ గారికి మరి అప్పుడు ఆ రోజుల్లో ప్రగతి గెలువైచ్చిన 2 రోజులలోనే కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంగా పోయి ప్రగతి భవన్ కాడ కంచెలు బీకేసి కేసీఆర్ ఫోటోలను కూడా, చిత్రపటాలను నాశనం చేసిన మీరు ఆ రోజు కంచెలు తీసేస్తూ ఉంటే, మీరు మీ యొక్క అధికార మదంతో చేస్తూ ఉంటే మేము ఆ రోజు ఆశ్చర్యపోయినాం, కంగు తిన్నాం, బెంగపడ్డాం. కానీ మా రైతు వేదికల కాడ, మా పిఎస్సిఎస్ సొసైటీల కాడ మా రైతులకు కంచెలు కట్టి మరి మీరు యూరియా బస్తాలు ఇస్తారని మేము అనుకోలేదని ఈరోజు మేము ప్రజలలోకి మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయి మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను, ఈ కొత్తగూడెం మండలంలో కాంగ్రెస్ లీడర్లు కాంట్రాక్ట్ అవతారాలు ఎత్తి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వచ్చే కాంట్రాక్ట్ వర్కుల విషయాలు కావచ్చు, వీళ్ళందరూ అవతారాలు ఎత్తి ఏ రకంగా ఈ యొక్క కొత్తగూడెం మండలాన్ని జలగల్లాగా పట్టి పీడిస్తూ ఆర్థికంగా కొందరి స్వార్థపరులే మరి వాళ్ళ బాగోగుల కోసమే చూస్తూ ఉన్నారు తప్ప ప్రజలను మర్చిపోతా ఉన్నారు అనేది గట్టి సంకేతాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి పోవాలంటే స్థానిక సంస్థలలో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా ఈరోజు మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్న కాంగ్రెస్ పార్టీని మనం అవకాశం తీసుకొని జెండా ఎగిరేసి
ఇంకా ముందు కార్యక్రమాలను విజయవంతం చేసి ఈ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఈ సందర్భంగా కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల నాయకులు, మా యువకులు, సోషల్ మీడియా వారియర్స్ కానీ మా సానుభూతి పరులు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజనులకు, మహిళలకు ప్రధానంగా మనకొక సంస్కృతి ఉంటుంది. మనిషి అంటోని పుట్టినోనికి ఆడబిడ్డకు మాట ఇస్తే తప్పొద్దు, ఆడబిడ్డ శాపనాలు పెడితే పుట్టగతులు ఉండవని తెలిసి కూడా ఆడబిడ్డలకు అవకాశాలు ఇచ్చి కూడా ఈరోజు 2500 రూపాయలు చెప్పి ఎగ్గొట్టిన సంస్కృతి నీచమైనటువంటి గ్యారంటీలు ఇచ్చి ఈరోజు మీరు అన్నిటిని మూట కట్టుకున్నారు. కాబట్టి ఆ పాపాల మూటకు ఈరోజు మీకు శాపాలుగా మారి ఈరోజు మాకు ప్రజాప్రతినిధులుగా భారత రాష్ట్ర సమితి సైనికులు ఈరోజు మళ్ళా అడుగుపెట్టాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్డులను మరి మన నెవరన్న కాడ మనకు 12,000 కార్డ్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీల వారీగా మరి ఆ కార్డును మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.